ప్రభుత్వం తీసుకొచ్చే ప్రభావవంతమైన విధానాలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని ఉత్తరప్రదేశ్ నిరూపించింది. అక్కడి సర్కార్ అమలు చేసిన సమర్థ విధానాలు కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు 53% పెరిగాయి. రాష్ట్ర పెట్టుబడి వాతావరణంలో విస్తృత మెరుగుదల ఉత్తరప్రదేశ్ గురించి అవగాహనలను మార్చడంలో కీలక పాత్ర పోషించిందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చెబుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వృద్ధిని నడిపించడంలో మతపరమైన పర్యాటకం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవరించిన టౌన్షిప్ విధానం, విస్తృత రియల్ ఎస్టేట్ సంస్కరణలు బలమైన ఫలితాలను చూపిస్తున్నాయని, గత సంవత్సరం ఈ రంగంలో మూలధన పెట్టుబడి బాగా పెరిగిందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు 2025లో 68,328 కోట్లకు చేరుకున్నాయి. ఇది 2024లో 44,526 కోట్లుగా ఉంది. అంటే దాదాపు 53.5% అధికం. ప్రభుత్వ అనుకూల విధానాలు, ముఖ్యంగా సవరించిన టౌన్షిప్ విధానం, వేగవంతమైన అనుమతులు రియల్ ఎస్టేట్లో వ్యాపార సౌలభాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి. పెట్టుబడి ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ల పెరుగుదలలో ఇది ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది అని ఓ డెవలపర్ పేర్కొన్నారు. టౌన్షిప్ విధానానికి కీలక సవరణల తర్వాత ఈ పెరుగుదల నమోదైంది. దీని ప్రకారం టౌన్షిప్లను అభివృద్ధి చేయడానికి కనీస భూమి అవసరాన్ని 25 ఎకరాల నుంచి 12.5 ఎకరాలకు తగ్గించారు. సవరించిన విధానం గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటానికి, ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కఠినమైన కాలక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం 25 ఎకరాలలో విస్తరించి ఉన్న టౌన్షిప్లు 3 సంవత్సరాలలోపు పూర్తి చేయాలి. పెద్ద ప్రాజెక్టులకు గరిష్టంగా 5 సంవత్సరాల పూర్తి కాలం ఉంటుంది. గతంలో అనేక పెద్ద ప్రాజెక్టులు 8 నుంచి 12 సంవత్సరాల వరకు నిలిచిపోయాయి. దీని ఫలితంగా కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు ప్రాజెక్ట్ సాధ్యతను మెరుగుపరచడంతో పాటు వేగవంతమైన డెలివరీని నిర్ధారించడం ద్వారా ఇటు పెట్టుబడిదారులకు, అటు కేటాయింపుదారులకు ఉపశమనం కలిగించాయని అధికారులు తెలిపారు. మతపరమైన పర్యాటకం కూడా రియల్ ఎస్టేట్ వృద్ధిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. 2025లో మధురాలో 23 ప్రాజెక్టులు నమోదయ్యాయి. అయోధ్యలో 5 ప్రాజెక్టులు, వారణాసి 9, ప్రయాగరాజ్లో 7 ప్రాజెక్టులు నమోదయ్యాయి. అయోధ్య, వారణాసి, మధురల పెద్ద ఎత్తున పునరావృద్ధి మతపరమైన పర్యాటకంలో పెరుగుదలతో పాటు గృహ నిర్మాణం, ఆతిథ్యం, వాణిజ్య ప్రాజెక్టులకు బలమైన డిమాండ్ను సృష్టించాయని ప్రభుత్వ ప్రతినిధి విశాల్ సింగ్ అన్నారు. ఈ నగరాలు ఇకపై కేవలం తీర్థయాత్ర గమ్యస్థానాలు మాత్రమే కావని, అవి కొత్త రియల్ ఎస్టేట్ వృద్ధి కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.